నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తలపెట్టినటువంటి కార్యక్రమానికి నిన్న పటేల్ సెంటర్ నందు వైఎస్ఆర్సీపీ నాయకుడు సుధీర్ దారా గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. సుధీర్ దారా గారు బియ్యం వ్యాపారం గురించి మాట్లాడాడు. బియ్యం వ్యాపారం గురించి మాట్లాడుతూ అదెంతలే బియ్యం అవి పనికి రావులే అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశాడు. అంటే రేషన్ బియ్యం అంటే అతనికి చాలా తక్కువ అని చెప్పేసి భావనతో మాట్లాడినటువంటి సందర్భాలను మనం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే రేషన్ బియ్యము తింటూ ఈరోజు ఎంతో మంది నిరుపేదలు దాని మీదనే ఆధారపడి బతుకుతున్న వాళ్ళందరినీ సైతం ఈరోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు అందరూ బాధపడాల్సిన అంశంగా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. అదే సందర్భంలో కూటమి ప్రభుత్వము చేస్తున్నటువంటి డెవలప్మెంట్ను చూసి ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టేయడానికి సొంత నిరాధారమైనటువంటి ప్రకటనలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడిపోవాలని చూస్తున్నటువంటి సుధీర్ దారా గారికి కూటమి ప్రభుత్వం తరపున మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. పోటీ పడాలంటే వ్యక్తిగతమైన ఆరోపణలు కాకుండా ఏదైతే అభివృద్ధి ఎక్కడ జరగలేదో అక్కడ పోయి మీరు ప్రశ్నిస్తే మేము ఖచ్చితంగా అభివృద్ధి వైపు నడుస్తున్నాం కాబట్టి మీరు చెప్పే మాటలకు మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. అదే సందర్భంలో నందికొట్కూరు ప్రజలు ఇప్పుడిప్పుడే మానవ శివానంద రెడ్డి గారి నాయకత్వంలో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నటువంటి సందర్భాలు ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో చూస్తున్నాం. అలాంటి ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాలలో ప్రజలలో మీరు ప్రజల మధ్య మతాల మధ్య కులాల మధ్యన చిచ్చు పెట్టి మళ్ళా పూర్వవైభవం గలాటలు తెచ్చేసే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా మేము ఈరోజు గుర్తు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంటేనే ఒక క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ గలటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇది గమనించాలి తప్ప మీరు ఏదైతే ప్రజలకు పనికిరాని మాటలు చెప్పి ప్రజలను మీ వైపు తిప్పుకుంటున్నాం. కనీసం నిన్న పెట్టిన మీటింగ్ లో పోతూ అనుకుంటున్నా ఏమంటే సుధీర్ దారాకు డబ్బులు ఎక్కువైనాయి, వస్తాడు కడపలో కాలు పెడతాడు, కడప నుంచి వచ్చి పట్టెల చెంటర్ పెడతాడు తప్ప గ్రామాలకు రారని చెప్పేసి మీ వాళ్ళే అవాక్కై మాటలు మాట్లాడుకుంటున్న సందర్భాలు కూడా మేము విన్నాం, చూస్తున్నాం, సాక్ష్యం కూడా ఉంది మా దగ్గర. కానీ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీరు ఇలాంటి చౌకబారు విషయాలు మానుకోకపోతే మేము ఎప్పుడు అభివృద్ధిని కోరుకుంటాం, ప్రజల సమానత్వాన్ని కోరుకుంటాం, ప్రజల ఏదైతే సుఖాన్ని కోరుకుంటామో మేము అభివృద్ధి వైపే పరుగులు తీస్తాం. మా నాయకులను మా కార్యకర్తలను ఎక్కడనే కానీ ఇబ్బందులకు గురి చేసి నిశాస్థితికి గురి చేస్తే తస్మత్ జాగ్రత్త మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు